బాక్సాఫీస్ దగ్గర సోలో హీరోగా అరవింద సమేత తర్వాత ఆల్మోస్ట్ 6 ఏళ్ల గ్యాప్ తీసుకుని ఇప్పుడు దేవరతో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉన్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ వస్తూ ఉండటంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సాలిడ్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండగా, ఆ సినిమా తర్వాత బాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ చేస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాను 2025 ఇయర్ లో ఆగస్టులో ఇండిపెండెన్స్ డే వీకెండ్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే మరో క్రేజీ పాన్ ఇండియా మూవీని ఎప్పుడో కన్ఫర్మ్ చేసుకున్నా కానీ లాంచ్ చేయడానికి మాత్రం కొంచెం టైం ఎక్కువగానే తీసుకున్నారు. కేజీఎఫ్ సిరీస్ అలాగే సలార్ లాంటి పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ మూవీస్ ను తీసిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న సినిమా ఎప్పుడో అనౌన్స్ చేసినా కూడా రీసెంట్ గా అఫీషియల్ లాంచ్ చేశారు మేకర్స్. కాగా ఇలా లాంచ్ చేశారో లేదో అప్పుడే సినిమా రిలీజ్ డేట్ ను కూడా కన్ఫర్మ్ చేసేశారు. అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ సినిమా రిలీజ్ ను 2026 సంక్రాంతికి రిలీజ్ కాబోతుందని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. సినిమాకు అన్అఫీషియల్ గా డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా అదే టైటిల్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా డ్రాగన్ టైటిల్ కనుక కన్ఫర్మ్ అయితే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగిపోయే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక జనవరి 26 సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా భారీ హాలిడే వీకెండ్ లో రిలీజ్ కాబోతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ అని చెప్పవచ్చు. మేకర్స్ ఇప్పుడే అనౌన్స్ చేయడంతో అప్పటి వరకు టైం ఉంది కాబట్టి అన్ని అనుకున్నట్లు జరిగి సినిమా షూటింగ్ సజావుగా సాగి అనుకున్న టైం కి కనుక వస్తే కేవలం 15 నెలల గ్యాప్ లో 3 బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీస్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ కంబ్యాక్ ను ఇస్తున్నాడని చెప్పవచ్చు. మరి ఈ 3 సినిమాలు అనుకున్న టైం కి ఆడియన్స్ ముందుకు వచ్చి అంచనాలను అందుకుంటే కనుక యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో మరో బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరిగా నిలిచే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. మరి ఈ సినిమాల మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.